सत्यं शिवं सुन्दरं संसारसारम् अभयङ्करं दुःखहरं करुणावतारं ज्योतिर्मयं स्वयंभू प्रकृतिस्तुदारं शिवस्मरामि जगत्स्वामि निर्विकारम्। जो ध्यान तुम्हारा रखता है तुम भी उसका कुछ ध्यान करो, तुम भी उसका कुछ ध्यान करो। शिव परमात्मा के दरस परस का सरस सरस रस पान करो। इस जग से अलग रहकर रूहा उस रब से रूह रूहान करो, उस रब से रूह रूहान करो। कल्याण करो। जो ध्यान तुम्हारा रखता है तुम भी उसका कुछ ध्यान करो, तुम भी उसका कुछ ध्यान करो। ఓం శాంతి. ఈరోజు మురళి 3/3/2021.
मीठे बच्चे, तुम सच्चे सच्चे सत्य बाप से सत्य कथा सुनकर नर से नारायण बनती हो। तुम्हें 21 जन्म के लिए बेहद के बाप से वर्षा मिल जाती। మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన బాబా నుండి సత్య కథ వింటూ నరు నుండి నారాయణుడిగా తయారవుతున్నారు. మీకు 21 జన్మల కోసం అనంతమైన బాబా నుండి వారసత్వం లభిస్తుంది. तुम सच्चे सच्चे सत्य बाप से सत्य कथा सुनकर नर से नारायण बनते हो. तुम्हें 21 जन्म के लिए बेहद के पाप से वर्षा मिल जाता है. మీరు సత్యమైన బాబా నుండి సత్య కథ అంటే రోజు మురళి విని నరు నుండి నారాయణుడిగా తయారవుతారు. మీరు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి మీకు ఇక్కడ వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: बाप की किस आज्ञा को पालन करने वाले बच्चे ही పారస్ బుద్ధి बनते. బాబా యొక్క ఏ ఆజ్ఞను పాలన చేసేటటువంటి పిల్లలే పారస్ బుద్ధిగా తయారవుతారు. బాబా యొక్క ఏ ఆజ్ఞను పాలన చేసేటటువంటి పిల్లలే పారస్ బుద్ధిగా తయారవుతారు. उत्तर: बाप की आज्ञा है देह के सब संबंधों को भूलकर बाप को और राजाई को याद करो. यही सद्गति के लिए सद्गुरु की శ్రీమతి है. బాబా యొక్క ఆజ్ఞ ఏంటంటే దేహ సంబంధికులందరినీ మరిచి బాబాను మరియు రాబోయే రాజ్యాన్ని, బాబా మన కోసం స్థాపిస్తున్న రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబాను మరి రాజ్యాధికారాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంబంధికుల్ని వదిలేయమని చెప్పట్లేదు బాబా, కానీ మరచి వాళ్ళ జ్ఞాపకాలను మరచి బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇదే సద్గతి కోసం సద్గురు యొక్క శ్రీమతం. जो इस श्रीमत को पालन करते अर्थात देही अभिमानी बनते हैं वही पारस बुद्धि बनते हैं. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తారో అంటే ఆత్మాభిమానిగా తయారవుతారో వాళ్ళే పారస్ బుద్ధిగా తయారవుతారు. కాబట్టి అర్థమైందా? బాబా యొక్క ఈ ఆజ్ఞను పాలన చేసేటటువంటి పిల్లలు పారస్ బుద్ధి తయారవుతారంటే ఏ ఆజ్ఞ? దేహ సంబంధాన్ని మరిచి ఆత్మాభిమాని కావాలి. ఎంత వీలుంటే అంత మన లోపల నుండి ప్రీతి బాబా పైన, బాబా ఇచ్చే వారసత్వం పైన జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? బాబాను వారసత్వాన్ని బాబా బాబా అనడం కాదు కదా, ప్రీతి వెళ్ళిపోవడం బాబా వైపు. బాబా కన్నా, బాబా ఇచ్చే వారసత్వం కన్నా ఏ విషయాల్లో ఏమీ లేదు అని ఎటువైపు ఆకర్షణ వెళ్ళకుండా ఉండే స్టేజ్. అలా మనం తయారైపోతే బుద్ధి పారస్ బుద్ధిగా తయారవుతుంది. గీత్ ఆజ్ అంధేరే మే హమ్ ఇన్సాన్, ఈరోజు అంధకారంలో ఉన్న మానవులు మేము అని పాట.
ओम शांति। ये कलयुगी दुनिया है, सब अंधियारे में है। यही भारत सुजरे में था जब ये भारत स्वर्ग था। ఇప్పుడు కలియుగి ప్రపంచము అందరూ అంధకారంలో ఉన్నారు. ఇదే భారతదేశం ప్రకాశంలో ఉండేది. భారతదేశం స్వర్గంగా ఉండే సమయంలోనే यही भारतवासी जो आप अपने को हिंदू कहलाते, ये असल देवी देवताएं थे. ఇదే భారతీయులు ఎవరైతే హిందువులని చెప్పుకుంటున్నారో వీరే అసలైన దేవీ దేవతలుగా ఉండేవారు. భారతవాసి స్వర్గవాసి స్వర్గవాసిగా ఉండేవారు. जब कोई धर्म नहीं था, एक ही धर्म था. स्वर्ग, वैकुंठ, बहिष्ठ, हेवन, ये सब भारत के नाम थे. ఒకే ధర్మం ఉండేది, వేరే ధర్మాలు ఉండేవి కాదు. దేవతలుగా ఉన్నప్పుడు స్వర్గము, వైకుంఠము, బహిస్, హెవెన్ అని ఇవన్నీ పేర్లు భారతదేశానికి పెట్టారు. ఈ అనేక ధర్మాల్లో అనేక పేర్లతో స్వర్గాన్ని ఏదైతే వర్ణించారో అవన్నీ భారతదేశంలో ఉండేటటువంటి స్థితియే. భారత్ ప్రాచీన్ పవిత్ర బహుత్ బహుత్ ధన్వాన్ థా. ప్రాచీన దేశం కదా భారతదేశం. కాబట్టి భారతదేశంలోనే ప్రాచీన కాలంలో స్వర్గం ఉండేది. పవిత్రంగా చాలా చాలా ధనవాన్ దేశంగా ఉండేది. అబ్బి తో భారత్ కంగాల్ హే క్యూంకి అబ్ కలియుగి హే వో సత్యుగ్ థా. ఇప్పుడు భారతదేశం కంగాల్గా బికారీగా అయిపోయింది. ఎందుకంటే కలియుగి అయిపోయారు. ఇప్పుడు సతీగం ఉండేది అప్పుడు ధనవాన్గా ఉన్నప్పుడు. तुम सब भारतवासी हो, तुम जानते हो हम अंधियारे में है. जब स्वर्ग में थे तो सोजरे में थे. स्वर्ग के राज्य राजेश्वर राज राजेश्वरी लक्ष्मी नारायण थे. उनको सुखधाम कहा जाता है. ఇప్పుడు మీరు భారతవాసీలు తెలుసుకున్నారు, మేము అంధకారంలో ఉన్నాం ప్రస్తుతం, కానీ స్వర్గంలో ఉండేటప్పుడైతే ప్రకాశంలో ఉండేవారము. రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి అయిన లక్ష్మీనారాయణలే రాజ్యం చేస్తూ సుఖధామం అని చెప్పేవారు దాన్ని. నయే నయ్యి ఆతే తో బాత్ ఫిర్ సమజాతే. మనకు తెలిసిన విషయాలే అయినా కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. అందుకే బాబా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు ఈ విషయాలు. తెలిసిన స్వరూపంలో నశాలోకి రాదు కదా. రోజు వింటుంటే కూడా ఎంత పర్సంటేజ్ వస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మాయా మమకారాల నుండి బయటకు తీసి మాయా ఆకర్షణ నుండి బాబా వైపు బుద్ధి వెళ్ళడానికి బాబా గట్టిపరుస్తూ ఉంటారు మనకి. ప్లస్ వచ్చే కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి. बाप से ही तुमको स्वर्ग का वर्षा लेना है, जिसको जीवन मुक्ति कहा जाता है. अभी सब जीवन बंद में है. खास भारत आम दुनिया रावण की जेल शोक वाटिका में है. ऐसा नहीं कि रावण सिर्फ लंका में था और राम भारत में था और उसने आकर सीता चुराई. ये सब है दंत कथाएं. బాబా నుండి మీకు స్వర్గ వారసత్వం దొరుకుతుంది, జీవన్ ముక్తి అని అంటారు దాన్ని. ఇప్పుడు అందరూ జీవన బంధంలో ఉన్నారు. అంటే ప్రత్యేకంగా భారతీయులు, మామూలుగా ప్రపంచం అంతా కూడా రావణ శోకవాటికలు, రావణ జైల్ శోకవాటికలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. జీవన బంధన, శోకవాటిక, రావణ జైలు. అయితే అక్కడ వాళ్ళు ఇలా రాశారు, అది నిజం అనుకోకండి. రావణుడు లంకలోనే ఉండేవాడు, రాముడు భారతదేశంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. లంక నుండి రావణుడు భారతదేశంలో వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. ఇవన్నీ కట్టు కథలు అని చెప్తున్నారు బాబా. 7 days కోర్సులోనే మీకు అర్థమైపోయింది కదా ఈ కథ. ఏం అర్థమైంది? ఆత్మ మనమే సీత, రావణుడు అంటే ద్వాపర కలియుగాల నుండి మనల్లోని ప్రవేశించిన వికారాలే రావణుడు. కామక్రోధ ఈ వికారాలే. అందుకే వికారాల గుర్తే తలలు అన్ని చూపించారు రావణుడికి కదా. ద్వాపరిక నుండి మనము ఆత్మ అనే సీత శివబాబా ఇచ్చిన రాజ్యం నుండి దూరం అయిపోయి వికారాల్లోనే మనది అనుకొని, మన గుణాలు అనుకొని బందీ అయిపోవడం. దీన్ని ఏమంటారు? రావణుడు సీతను ఎత్తుకుపోవటం అంటే ఇది. అంతేగాని
లంకలో ఎవరో రావణుడు వచ్చి మన భారతదేశంలో సీత దేవిగా ఉన్న ఆమెను పట్టుకుని వెళ్ళడం అది జరగలేదు, కట్టుకథలవి అని చెప్తున్నారు బాబా. गीता है मुख्य सर्वशास्त्रों में शिरोमणि श्रीमत अर्थात भगवान की सुनाई हुई गीత. గీత ముఖ్యమైనది ఎందుకంటే సర్వశాస్త్రాల్లో కూడా శిరోమణి అయింది. ఇంకా ఎందుకంటే అది శ్రీమతము ఉంది దానిలో, అంటే భగవంతుడు వినిపించినటువంటి మహావాక్యాలు. శ్రేష్టమైన మతము అంటే సలహాలు, భగవంతుడిచ్చిన శ్రేష్టమైన డైరెక్షన్స్ అందులో ఉందన్నమాట. కాబట్టి భగవంతుడే వినిపించినటువంటిది గీత. మనుష్యతో కోయికి సద్గతి कर नहीं सकते. सतयुग में थे जीवन मुक्त देवी देवताएं जिन्होंने ये वर्ष कलयुग अंत में पाया था. మనుషులు ఎవరికి జ్ఞానం చెప్పి సద్గతి ఇవ్వలేరు అనేది గీత ద్వారా మనకు అర్థమవుతుంది. భగవాను వాచ అనే శాస్త్రం ద్వారా. సతయుగంలో జీవన్ముక్త దేవీ దేవతలు ఉండేవారు. తప్పకుండా కలియుగ అంతిమంలోనే ఆ వారసత్వం పొంది వెళ్ళుంటారు వాళ్ళు. భారత్ को ये पता नहीं, इतना कोई शास्त्र में है. शास्त्र तो सभी भक्ति मार्ग के लिए, वो सब भक्ति मार्ग का ज्ञान है. सदगति मार्ग का ज्ञान मनुष्य मात्र में है ही नहीं. భారతదేశానికి ఇది తెలీదు. దేవతల రాజ్యం రాకముందు కలియుగ చివరిలోనే వాళ్ళు ఆ దేవత పదవిని తీసుకొని వచ్చారు అనే విషయము తెలీదు. ఏ శాస్త్రాల్లో కూడా వర్ణించలేదు కదా. అవన్నీ భక్తి కోసం తయారైన శాస్త్రాలే ఉన్నాయి. సద్గతి మార్గం యొక్క జ్ఞానం ఏ మానవ మాత్రలోని శాస్త్రాల్లోని లేదు. बाप कहते कि मनुष्य मनुष्य के गुरु बन नहीं सकते, गुरु कोई सदगति दे नहीं सकते. वो गुरु कहेंगे भक्ति करो, दान पुण्य करो. भक्ति द्वापर से चली आई है, सत्युग त्रेता में ज्ञान के प्रारब्ध. ऐसा नहीं है वहां ये ज्ञान चला आता है. ये जो वर्षा भारत को था ये बाप से संगम पर ही मिला था, जो फिर अभी तुमको मिल रहा है. బాబా చెప్తున్నారు, మనుషులు మనుషులకు గురువులుగా కాలేరు. ఈ రోజుల్లో గురువులని వెళ్తున్నారు కానీ వాళ్ళు సద్గతి ఇవ్వలేరు. గురువులు అని చెప్పుకునే వారెవరు? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్పించేది ఇచ్చేది ఏంటంటే భక్తి చెయ్యండి, దానం చెయ్యండి, పుణ్యం చెయ్యండి, ఇవి నేర్పిస్తారు. అంతేకాని స్వర్గము సద్గతి ప్రాప్తి వాళ్ళు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. ఈ గురువులు ఇటువంటి భక్తి అయితే ద్వాపరయుగం నుండి నడుస్తూ వచ్చింది. సత్యయుగం త్రేతాయుగంలో అయితే జ్ఞానం యొక్క ప్రాలబ్ధమే ఉంటుంది. అక్కడ ఈ జ్ఞానం డైరెక్ట్ గా ఉంటుందని అనుకోకండి. జ్ఞానం ఉండదు. సంగమయుగం నుండి వారసత్వం తీసుకొని వెళ్ళిపోతారు, జ్ఞానం నింపుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ జ్ఞానం రోజు వినడం సత్యయుగం త్రేతాయుగంలో ఉండదు. ఇప్పుడు సంగమ యుగం కాబట్టి మరలా మీకు ఆ వారసత్వం ఇక్కడ నుండి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. भारतवासी नरकवासी महान दुखी बन जाते, तब पुकारते हे पतित पावन दुखारता सुख करता. किसका? सर्व का. क्योंकि खास भारत दुनिया आम में 5 विकार है. हे है बाप है पतित पावन. बाप कहते मैं कल्प 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 के संगम पर आता हूँ और सर्व का सदगति दाता बनता हूँ. భారతవాసి భారతవాసీలు ఎలా అయిపోయి నరకవాసిగా మహాన్ దుఃఖిగా తయారైపోయారు. అప్పుడే పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి, దుఃఖహర్త సుఖకర్త రండి. ఎవరి పట్ల అతడు పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అయ్యారు? సర్వుల పట్ల, ప్రత్యేకంగా భారతదేశము మామూలుగా ప్రపంచం అందరినీ కూడా విడిపించేవారు దుఃఖాల నుండి. అందరిలోని పంచవికారాలు ఉండనే ఉన్నాయి ప్రపంచం అంతా. బాబా పతిత పావనుడు. బాబా చెప్తున్నారు, నేను కల్పకల్పం కల్పం యొక్క సంగమ యుగంలో వస్తున్నాను, సర్వుల సద్గతి దాతగా తయారవుతున్నాను అని చెప్తున్నారు బాబా. అబలాओं अहल्याओं गणिकाओं और गुरु लोग जो है उनका भी उद्धार मुझे करना है, क्योंकि ये तो है ही पतित दुनिया पावन दुनिया सती को कहा जाता है. నేను వచ్చి అబలలు అహల్యలు గణికలు లాంటి వారిని. అహల్యలు అబలలు గణికలు అని ఎవరిని చెప్పారు? శాపానికి వశమై ఉన్న వాళ్ళు. శాస్త్రాల్లో అహల్య అంటే ఎవరు? శాపానికి వశమై ఉన్నవారు. గణిక అంటే కూడా శాపానికి వశమై ఉన్నవారు.
పామరులు అని కూడా అర్థం. అంటే చదువు లేని వాళ్ళు, శాపితులై ఉన్నవారు. అటువంటి వారిని కూడా, అలాగే గురువులు ఎవరైతే ఉన్నారో దాన్నే గీతల పండితులను. అహల్యలు, గణికలు, అబలలు వీళ్ళ కోసం గీతలు ఏమని వాడారు? పామరులను. ఉం? మరి గురువులు లాంటి వారు, గురువులని ఈ రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏమని వాడారు గీతలు? పండితులను. పామరులను, పండితులను కూడా నేనే వచ్చి ఉద్ధరిస్తాను, సద్గతి ఇస్తాను అని బాబా చెప్తున్నారు. అహల్య, గణిక, గురువులు, పండితులు అందరినీ కూడా నేనే ఉద్ధరిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచము, అందరూ పతితమైపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. పావన ప్రపంచం అనే సత్యగాన్ని చెప్తారు. भारत में लक्ष्मी नारायण का राज्य था। ये भारतवासी नहीं जानते कि ये स्वर्ग के मालिक थे। पतित खंड मन झूठ खंड, पावन खंड मन सच खंड. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, కానీ భారతీయులకి తెలియదు ఇది స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణలు ఇక్కడే అనేది తెలియదు. పతిత ఖండము అంటే అసత్య ఖండము, పావన ఖండం అంటే సత్య ఖండము. భారతదేశం ఒకప్పుడు పావన ఖండంగా ఉండేది. భారత్ పావన్ ఖండ్ था లక్ష్మీనారాయణకి సూర్యవంశీ డినేస్టీ थी. అప్పుడు లక్ష్మీనారాయణ సూర్యవంశీల యొక్క డినేస్టీ, వాళ్ళ రాజ్యం, వాళ్ళ వంశం యొక్క రాజ్యం నడుస్తూ ఉండేది. ఏ భారత్ है అవినాశి ఖండ్ जो कभी వినాశ नहीं होता. భారతదేశం ఈ విధంగా అవినాశి ఖండం అయిపోయింది. ఇది ఎప్పుడు వినాశనం కానిది అని చెప్తున్నారు బాబా. जब इनका राज था तो और कोई खंड था नहीं, वो सब बाद में आते. शास्त्र में सबसे बड़ी भूल तो ये की है जो कल्प लाखों वर्ष का लिख दिया है. ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో వేరే ఖండాలే ఉండేవి కాదు, అవన్నీ తర్వాత ఏర్పడుతున్నాయి. అవినాశి ఖండంగా ఎప్పుడు 4 యుగాల్లోని వినాశనం అయ్యేక కూడా మిగిలి ఉండేది భారత భూమి. అందుకే అవినాశి భరతఖండే అంటారు. మిగిలినవి తర్వాత వస్తాయి. జాగ్రఫీలో కూడా మనం చదువుకున్నప్పుడు అదే ఉంటుందన్నమాట. తర్వాత భూభాగం ఎలా పెరుగుతూ వచ్చింది, మళ్ళీ ఆ భూభాగం కూడా భారతదేశానికి అటాచ్ అయి పెరుగుతూ వస్తుంది. కొన్ని సముద్రం మధ్య పెరుగుతాయి అంతకుముందు లేనివి, లేదా అంతకుముందు చిన్న ద్వీపంగా ఉన్నది ఎలా పెద్దదయింది. ఇవన్నీ కూడా జాగ్రఫీలో సబ్జెక్ట్లో వస్తూ ఉంటుంది అనమాట. జాగ్రఫీ సబ్జెక్ట్లో ఉన్నది మనం పోల్చుకున్నా కూడా బాబా చెప్పిన దానికి సరిపోతుంది అనమాట. అంటే భారతదేశం ఒక్కటే ఉండేది, అప్పుడు అన్నీ నీటిలో ఉండేవి, తర్వాత అవి బయటకు వచ్చాయి, ఖండాలు ఎన్ని ఏర్పడ్డాయి, ఇవన్నీ క్లియర్గా ఉన్నటువంటిది సబ్జెక్ట్. కాబట్టి బాబా చెప్తున్నారు ఇవన్నీ తర్వాత వచ్చే వేరే ఖండాలు, వేరే ధర్మాలు, జనాభా పెరుగుతూ ఉంటే శాస్త్రాల్లో పెద్ద పొరపాటు చేశారు ఏంటంటే కల్పం లక్షల సంవత్సరాలు అని. बाप कहते हैं कि ना तो कल्प लाखों वर्ष का होता ना सतीग लाखों वर्ष का होता. कल्प की आयु 5,000 वर्षे. కానీ బాబా చెప్తున్నారు కల్పం లక్షల సంవత్సరాలు ఉండదు, సతీగము లక్షల సంవత్సరాలు ఉండదు, కల్పం మొత్తం కలిపి ఆయుష్ 5,000 సంవత్సరాలు. ఏ ఫిర్ कहते कि మనిషి 84 लाख జన్మ లేతి. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారంటారు మనుషులు. మనిషికు कुत्ता बिल्ली आदि बना दिए परंतु उनका जन्म अलग है. 84 लाख वेराइटी है. मनुष्यों की वेराइटी एक है, उनके ही 84 जन्म है. కుక్క పిల్లి అన్ని జీవరాశుల్లో అలా 84 లక్షల జీవరాశుల్లో అని రాసేసారు. 84 లక్షల వెరైటీ జన్మలు. జంతువులన్నీ వెరైటీ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు 84 లక్షల కంటే కూడా. కానీ మానవ జన్మ అనేది వెరైటీ ఒకటే కదా, ఆ ఒక్క వెరైటీలోనే 84 జన్మలు తీసుకుంటారు. అంతేకాని 84 లక్షల వెరైటీల్లో జన్మలోకి వెళ్ళరు అని చెప్తున్నారు బాబా. बाप कहते बच्चे तुम आदि सनातन देवी देवता धर्म कहते भारतवासी अपने धर्म को ड्रामा अपने अनुसार भूल गए. कलयुग अंत में बिल्कुल पतित बन पड़े हैं. फिर बाप आकर संगम पर पावन बनाते. इनको कहा जाता है दुख धाम, फिर पाठ सुख धाम में होगा. శివ బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో ఉండేవారు, భారతీయులు
డ్రామా ప్లాన్ అనుసారం మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మేము ఆ ధర్మంలో ఉండేవాళ్ళము అని. కలియుగాంత్యం కదా! అందుకే పూర్తి పతితులైపోయారు. బాబా వచ్చి ఇప్పుడు సంగమయుగంలో పావనంగా తయారు చేస్తున్నారు. కలియుగం కాబట్టి ఇది దుఃఖధామము అంటారు. మళ్ళీ ఇప్పుడు మీ పాత్ర సుఖధామంలో ఉంటది అని చెప్తున్నారు బాబా. बाप कहते हे बच्चों तुम भारतवासी ही स्वर्गवासी थे फिर तुम 84 जन्मों की सीढ़ी उतरते हो सातों से रजो तमों में जरूर आना है तुम देवताओं जितना धनवान एवर हैप्पी एवर हेल्दी कोई नहीं होता भारत कितना शाहूकार था हीरे जवाहरात तो बड़े बड़े पत्थरों में सलते कितने तो टूट गए हैं బాబా చెప్తున్నారు ఓ పిల్లలారా భారతవాసీలే స్వర్గవాసిగా ఉండేవారు 84 జన్మలు మెట్లు దిగుతూ వచ్చేసారు సతోను నీరాజు తమోల తప్పకుండా ఇలా రావాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా దేవతలు మీరు ఇప్పుడు కాదు ఉండేవారు మళ్ళీ ఇప్పుడు అవ్వాలి కదా అటువంటి దేవతలు మీరు ఎంత ధనవంతులుగా ఎవరు హ్యాపీగా ఎవరు హెల్తీగా ఉంటారో అంత ఇంకెవరు ఉండరు ఇతర ధర్మాల వాళ్ళు వచ్చారు కానీ అలాంటి ప్రాప్తి ఇంకెవరికి దొరకదు అంటున్నారు బాబా భారతదేశమే ఎంత షావుకారుగా ఉండేవారు వజ్ర వైడూర్యాలతో పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ ఎలా ఉంటాయి అలా వజ్ర వైడూర్యాలు పడి ఉండేవి ఇవన్నీ పోయేవి కూడా అంటున్నారు బాబా మాయమైపోయేవి ఆ భవనాలన్నీ విరిగిపోయి మళ్ళీ మధ్యలో భూకంపాలు వస్తాయి కదా వాటిలో అన్ని మాయమైపోయి बाप तुम बच्चों को स्मृति दिलाते कि तुमको कितना शाहूकार बनाया था तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे ये था राजा रानी तथा प्रजा इनको भगवान भगवती भी कह सकते हैं బాబా పిల్లలకు స్మృతి కలిగిస్తున్నారు మిమ్మల్ని నేను ఎంత షావుకారుగా తయారు చేశాను సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా ఉండేవారు మీరు ఏతా రాజారాణి తథా ప్రజ అందరూ అలా ఉండేవారు భగవాన్ భగవతి అని కూడా చెప్పొచ్చు వాళ్ళని लक्ष्मी नारायण परंतु बाप ने समझाया कि भगवान एक ही वो बाप है सिर्फ ईश्वर व प्रभु कहने से भी याद नहीं आता कि वे सभी आत्माओं का बाप है भगवान एक होने के कारण फिर देवी देवता ही कह दिया है लक्ष्मी नारायण को लक्ष्मी नारायण भगवान भगवती అనొచ్చు అంత గుణాలతో సంపన్నం అయ్యారు వాళ్ళు కానీ భగవంతుడు ఒక్కడే కదా మళ్ళీ అతడే అందరికీ తండ్రి అందుకే వాళ్ళని దేవీ దేవతలని చెప్తాం లక్ష్మీనారాయణని కేవలం ఈశ్వర ప్రభు అనడం వలన అంత మనకు అతడిచ్చే ప్రాప్తి జ్ఞాపకం రాదు అతని స్మృతి అంత కలగదు అందుకనే తండ్రి బాబా అంటాం మనం ఈశ్వర ప్రభు కాదు అతడు సర్వ ఆత్మలకు తండ్రి ఏ తో హే బేహద్ కా బాప్ वो समझाते कि भारतवासी तुम जयंती मनाते परंतु असल में बाप कब आए थे ये कोई भी नहीं जानते బాబా బేహద్ తండ్రి అనంతమైన తండ్రి అయ్యారు కదా బాబా చెప్తున్నారు భారతీయులు మీరు జయంతి జరుపుకుంటున్నారు కానీ అసలు బాబా ఎప్పుడు వచ్చారనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా है ही आयरन एज्ड पत्थर बुद्धि पारस नाथ थे इस समय पत्थर नाथ है नाथ भी नहीं कहेंगे क्योंकि राजा रानी तो है ही नहीं బాబా చెప్తున్నారు ఉన్నదే ఇనుప యుగం అయిపోయింది రాతి బుద్ధి అయిపోయారు మనుషులు ఒకప్పుడు పారసనాథులుగా ఉండేవారు ఇప్పుడు అందరూ పత్తర్నాథులు అయిపోయారు అని చెప్తున్నారు బాబా నాదుడు అనే పదం కూడా ఇవ్వడానికి లేదు పత్తర్ బుద్ధియే పత్తర్ నాదుడు అంటే నాదుడు అంటే రాజారాణి ఎవరు ఉన్నారా అంటే నాదుడే లేడు కదా అని చెప్తున్నారు బాబా पहले यह दैवी राजस्थान था फिर असुरी राज्य बन जाता ये खेल है वो है हद का ड्रामा ये है बेहद का డ్రామా మొదట దైవీ రాజస్థానే ఉండేది ఇక్కడ తర్వాత అసురి రాజ్యం తయారైపోయింది ఆట ఇది తయారైంది అక్కడ హద్దులో ఉన్న డ్రామాలు ఇక్కడ అనంతమైన డ్రామా ఇది వరల్డ్ के हिस्ट्री ज्योग्राफी आदि से अंत तक तुम अभी जानते और कोई भी नहीं जानते ఈ వరల్డ్ డ్రామా యొక్క ఆది అంత వరకు అంతా మీకు తెలుసు ఎవరికి తెలియదు ఇవి भारत में जब देवी देवता थे तो सारी सृष्टि के मालिक थे और भारत में ही थे భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు సృష్టి అంతా వాళ్ళే అధికారులు వాళ్ళే అధిపతులుగా ఉండేవారు మాలికులుగా ఇంకెవరు ఉండేవారు కాదు అది కూడా భారతదేశంలోనే వాళ్ళు రాజ్యం చేస్తూ ఉండేవారు విశ్వము అంటే భారతదేశం ఒకటే అప్పుడు సత్యయుగంలో
बाप भारतवासियों को स्मृति दिलाते सतयुग में आदि सनातन देवी देवताओं का श्रेष्ठ धर्म श्रेष्ठ कर्म था, फिर 84 जन्मों में उतरना पड़े। ये बाप बैठ कहानी सुनाते कि अब तुम्हारे बहु जन्मों के अंत का जन्म है, एक की बात नहीं ना युद्ध का मैदान आदि है। भारतवासी ये भी भूल गए कि इन्हों का लक्ष्मी नारायण का राज्य था, सत्य की आयु लंबी करने से बहुत दूर ले गए हैं। బాబా భారతవాసీలకి స్మృతి కలిగిస్తున్నారు, సతీగా ఆదిలో దేవీ దేవతలు మీరు అప్పుడు శ్రేష్ఠ ధర్మం శ్రేష్ఠ కర్మలు ఉండేవి, మీ మళ్ళీ 84 జన్మలు తీసుకుని దిగిపోవాల్సి వచ్చింది. ఇదంతా కథ చెప్తున్నారు బాబా, మన కథ మనకు. ఇప్పుడు ఏమైంది, ఇలా జన్మల్లో వస్తుంది కదా, చాలా జన్మల యొక్క అంతిమ జన్మలోకి వచ్చేస్తారు. ఒక్కరి విషయం కాదు ఇది, మొత్తం ఆత్మలందరి కథ ఇది, ప్రపంచం యొక్క కథ. అలాగే యుద్ధం జరగడం మైదానం యొక్క విషయం లేదు. అక్కడ ఏదైతే యుద్ధాలు రాసేసారో శాస్త్రాల్లో, అలాంటి హింస యుద్ధాలు అలాంటి మైదానము లేదు. మాయతో యుద్ధం చేస్తున్నాం. ఇది భారతవాసీలు ఇది మర్చిపోయారు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, సతీగా ఆయుష్. ఇది మర్చిపోవడానికి కూడా కారణం సతీగా ఆయుష్ చాలా పొడుగా చూపించడం వల్లనే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అనేది మర్చిపోయారు అంటున్నారు బాబా. ఆయుష్ ఎక్కువ పెట్టేశారు కదా యుగాల యొక్క ఆయుష్ శాస్త్రాలు, దానివల్లనే లక్ష్మీనారాయణ చరిత్రను మర్చిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि मनुष्य को भगवान नहीं कह सकते, मनुष्य मनुष्य की सदगति नहीं कर सकते। कहावत है कि सर्व का सदगति दाता पातितों को पावन करता एक है। यह है झूठ खंड, सच्चा बाबा सच खंड स्थापन करने वाला है. బాబా చెప్తున్నారు మానవులు ఎవరిని భగవంతుడు అనడానికి వీలు లేదు, ఒకటి. రెండోది, మానవులు మానవులకి సద్గతి ఇవ్వలేరు. అందుకే భగవంతుడి మహిమలోనే పాడేరు, సర్వుల సద్గతి దాత, పతితులను పావనంగా చేసే కర్త, పావనకర్త. ఇక్కడ ఉన్నది అసత్యఖండం అయిపోయింది. సత్యమైన బాబా సత్యఖండం స్థాపన చేసేవారు. भक्त पूजा करते परंतु भक्ति मार्ग में जिसकी भी पूजा करते आए एक की भी बायोग्राफी नहीं जानते. शिव जयंती तो मनाते, బాపే నై దునియా కా రచయిత. భక్తులు పూజలు చేస్తారు, పిలుస్తారు, కానీ ఒక్కరిది కూడా చరిత్ర తెలియదు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ శివ జయంతి జరుపుకుంటూ ఉంటారు, ఎందుకంటే బాబా కొత్త ప్రపంచాన్ని రచించటానికి వస్తున్నారు కదా, కానీ తెలీదు మనుషులకి. దాని కారణంగానే మనం శివరాత్రి జరుపుకుంటున్నామని. हेविनली गॉड फादर, बेहद सुख देने वाला, सतयुग में सुख था वो कैसे और किसने स्थापन किया? नरकवासी को स्वर्गवासी बनाया. స్వర్గ రచయిత అయ్యారు బాబా, అనంతమైన సుఖం ఇస్తున్నారు మనకు. సతయుగంలో సుఖం ఉండేది, అది ఎలా దొరికింది, ఎవరు స్థాపించారు? నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేశారు కదా బాబా. ఇది ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. భ్రష్టాచారి को శ్రేష్టాచారి దేవత बनाइए तो बाप का ही काम. భ్రష్టాచారిగా అయిపోయిన మనుషుల్ని శ్రేష్టాచారి దేవతలుగా తయారు చేశారు బాబా, స్వర్గాన్ని రచించారు. ఇది బాబా యొక్క పని. तुम बच्चों को पावन बनाता हूं, तुम स्वर्ग के मालिक बनते, फिर तुमको पतित कौन बनाते हैं? ये रावण. పిల్లలు మిమ్మల్ని నేను పావనంగా తయారు చేసి వెళ్తాను, మీరు స్వర్గానికి మాలికలు అయిపోతారు. పావనంగా అయ్యేటప్పటికి మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేసేస్తున్నారు? రావణుడు అని చెప్తున్నారు బాబా. మనుష్యకి ఏదైతే సుఖ దుఃఖ ईश्वर देते, बाप कहते मैं तो सबको सुख देता हूँ आधा कल्प. फिर तुम बाप का सिमरन नहीं करेंगे, फिर जब रावण राजू होता है तो सबकी पूजा करने लग पड़ते. ये तुम्हारा बहुत जन्मों के अंत का जन्म है. कहते हैं बाबा हमने कितने जन्म लिए? बाप कहते बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो, तुमने पूरे 84 जन्म लिए हैं. బాబా చెప్తున్నారు మనుషులు అంటారు సుఖ దుఃఖాలు ఈశ్వరుడే ఇస్తాడు అని. సుఖ దుఃఖాలు ఈశ్వరుడే ఇస్తున్నాడని అనుకుంటున్నాను, కానీ బాబా చెప్తున్నారు నేనైతే అందరికీ సుఖం ఇస్తున్నాను. ఎన్నాళ్ళు? అర్ధకల్పం మీరు సుఖంలో ఉండడం వల్లనే కదా బాబాని పిలవలేదు అక్కడ మీరు అని చెప్తున్నారు బాబా. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైన దగ్గర నుండి అందరినీ పూజలు చేయడం మొదలుపెట్టి పిలవడం మొదలుపెట్టి ఇప్పుడు చాలా జన్మల యొక్క అంతిమ జన్మ మీది. బాబా ఎన్ని జన్మలు తీసుకున్నామైతే మేము?
బాబా చెప్తున్నారు, పిల్లలారా మీ జన్మల రహస్యం మీకు తెలీదు, మీరు 84 జన్మలు తీసుకున్నారు అని చెప్తున్నారు బాబా. तुम 21 जन्म लिए बेहद के बाप से वर्षा लेने आए हो, अर्थात सच्चे सच्चे सत्य बाबा से सत्य कथा नर से नारायण बनने का ज्ञान सुनते हो। ये है ज्ञान, वो है भक्ति, ये स्पिरिचुअल नॉलेज सुप्रीम रू आकर देते हैं। మీరు 84 జన్మలలో 21 జన్మల కోసం అనంతమైన బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి వచ్చారు. తర్వాత కూడా మనకు ఉంటుంది. చెప్పాలంటే బాబా పిల్లలయ్యే జన్మ వరకు కూడా మనకి బయట కష్టాలున్న మనుషులతో పోల్చుకుంటే మనం ఎంత సుఖంగా ఉన్నాం. తిండికి లేని మనుషులు, ఒక మైండ్‌కి ఏకాగ్రత లేని మనుషులు, స్థిరం లేని మనుషులు, ఏంటి బట్టలు కూడా సరైనవి వేసుకోవటానికి లేని మనుషులు, కష్టాల పాలై ఉన్నాం. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నాం లాస్ట్ జన్మలో కూడా. ఇది బాబా ఇచ్చిన ప్రాప్తే. కానీ 21 జన్మలు పక్కా పక్కా కొంచెం కూడా తక్కువ లేకుండా ఉంటుందన్నమాట. అలాంటి వారసత్వం బాబా నుండి తీసుకోవటానికి వచ్చా. అంటే సత్యమైన బాబా నుండి సత్యమైన కథ రోజు విని నరు నుండి నారాయణ అవుతున్నాం మనం. ఈ జ్ఞానము, అటువంటి జ్ఞానం వింటున్నాము. ఇది జ్ఞానము ఇన్నాళ్ళు మనం చేసింది, లేదా బయట మనుషులు గుడులు గోపురాలకు వెళ్ళి ఆచరిస్తున్నది అదేంటి? భక్తి. దీన్ని ఏమంటారు? స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది భక్తిని ఆధ్యాత్మిక జ్ఞానం అన్నారు. భక్తి వేరు, దాన్ని ఫిలాసఫీ అంటారు, శాస్త్రాలు కథలు ఇవన్నీ. ఇదేంటి? స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ ఫాదర్, ఆత్మిక తండ్రి వచ్చి ఇవ్వగలరు, పరమాత్మ వచ్చి ఇస్తారు ఇటువంటి జ్ఞానం. बच्चों को देही अभिमानी बनना पड़े, अपने को आत्मा निश्चय कर माम में कम याद करो। शिव बाबा तो सभी आत्माओं का बाप है. ఆత్మ అభిమాని కావాలి. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అది. స్వయం నేనొక ఆత్మాని నిశ్చయం చేసుకొని బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండాలి మనం. शिव बाबा అయితే ఆత్మలందరి తండ్రి. आत्माएं सब परमधाम से पाठ बजाने आते शरीर में, इसको कर्म क्षेत्र कहा जाता. बड़ा भारी खेल है. ఆత్మల పరంధామ నుండి ఈ శరీరంలోకి వస్తున్నాయి పాత్ర ప్లే చేయటానికి. అందుకే కర్మక్షేత్రము అంటాం దీన్ని. నాటక రంగము ఇదే, కర్మక్షేత్రము కూడా. పరంధామాన్ని కర్మక్షేత్రం అనం కదా. సాకార లోకం కర్మక్షేత్రం అయిపోయింది. ఎంత భారీ ఆట నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నాను బాబా. 4 యుగాలు నడిచే ఆట కదా. आत्मा में बुरे व अच्छे संस्कार रहते, जिस अनुसार ही मनुष्य को जन्म मिलता है, अच्छा व बुरा. ఆత్మలోనే మంచి చెడు అనే సంస్కారాలు నిండుతూ ఉంటాయి ప్రతి జన్మలో. ఆ సంస్కారం అనుసారమే మంచి లేదా చెడు జన్మ మళ్ళీ పొందుతూ ఉంటారు. ఈ జన్మలో చేసే కర్మ సంస్కారంలో రికార్డ్ అయి ఆ సంస్కారాన్ని బట్టి మళ్ళీ జన్మలో ఫలితము ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये जो पावनता भी पतित है, तत्व उस बाप को इस पराये रावण की दुनिया पतित शरीर में आना पड़ता है. आना भी उसमें जो पहले नंबर में जाना है. ఈ బ్రహ్మ పావనంగా ఉండేవాడు ఇప్పుడు పతితమైపోయారు. తత్వం మీరు కూడా అంతే, జన్మల్లో వస్తూ పతితం అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, తండ్రి నేను ఈ పరాయ రావణ ప్రపంచంలో వచ్చాను. తర్వాత శరీరం కూడా నాది కాదు, పతిత శరీరంలో నేను రావాల్సి వచ్చింది. ఎవరిలో వస్తానంటే మళ్ళీ అతడు ఫస్ట్ నెంబర్లో వెళ్ళాలి అని సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారు ఈ డ్రామాలో, అతని శరీరంలోనే నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. सूर्यवंशी ही पूरे 84 जन्म लेते, यह है ब्रह्मा और ब्राह्मण. बाप समझाते रोज, लेकिन पत्थर बुद्धि को पारस बुद्धि बनाना मासी का घर नहीं है. సూర్యవంశస్థులే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. సూర్యవంశం అంటే సత్యయుగం నుండి వచ్చిన వాళ్ళు. అందులో కూడా 9 లక్షల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 కోట్లలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 కోట్ల మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. 9 లక్షలకి 3 కోట్లకి మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ మరి మధ్యలో వచ్చే వాళ్ళు కానీ 3 కోట్ల సంఖ్యలో యాడ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు 84 జన్మలు ఉన్నాం. సూర్యవంశంలో కూడా 9 lakhs సంఖ్యలో ఉన్న వాళ్ళు 84 జన్మలు ఉంటాయన్నమాట. 9-10 lakhs అందాజాగా బాబా చెప్తా, సుమారుగా. అది ఖచ్చితమైన లెక్క ఏమి కాదు. 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, సుమారుగా. అందులోని
వచ్చిన వాళ్ళందరిది కూడా 84 జన్మలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు బ్రహ్మ బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. బాబా రోజు చెప్తూ ఉన్నారు. రాతి బుద్ధిని పారస బుద్ధిగా తయారు చేయడం పిండం మిల్లు కాదు. అంత కష్టం అయిపోతుంది బాబాకు బుద్ధుల్ని మార్చడం అంటే. हे आत्माएं अब देही अभिमानी बनो। हे आत्माएं एक बाप को याद करो और राजाई को याद करो। दे के संबंधों को छोड़ो तो पारस बुद्धि बन जाएगी। ఉమ్, ఇది అండర్లైన్ ఈ రోజు మురళి నుండి. ఓ ఆత్మలారా ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఓ ఆత్మలారా ఒక్క బాబాను జ్ఞాపకం చెయ్యండి మరియు రాజ్య పదవిని జ్ఞాపకం చేసుకోండి. దేహ సంబంధాలను విడిచిపెట్టండి బుద్ధి ద్వారా. అప్పుడు పారస్ బుద్ధి తయారవుతుంది మీది. డివైన్ ఇంటలెక్ట్, దివ్య బుద్ధి, పారస్ బుద్ధి తయారవుతుంది. मरना तो सबको है, सबकी अब वानप्रस्थ अवस्था एक सद्गुरु बिगर సరువు का సద్గతి దాత कोई हो नहीं सकता. అందరూ చావాల్సిందే. ఇప్పుడు అందరూ వానప్రస్థంలోనే ఉన్నాము. సద్గురు బాబా తప్ప సరువుల సద్గతి దాత ఇంకెవరు లేరు. వానప్రస్థము చావాల్సిన పరిస్థితిలో ఉన్నాం అందరం అంటే సద్గతిలో తీసుకెళ్లే వాడి సాయం కావాలి కదా. ఇప్పుడు బాబా తప్ప ఇంకెవరు సద్గతి ఇవ్వలేరు. बाप कहते हैं भारतवासी बच्चों तुम पहले पारस बुद्धि थे, गाया हुआ है कि आत्मा परमात्मा अलग रहे, तो पहले पहले तुम भारतवासी देवी देवता धर्म वाले आए हो, अलग हो गए बाबा से, और धर्म वाले पीछे आए तो उनके जन्म भी थोड़े होते हैं. सारा सृष्टि का झाड़ कैसे फिरता है वो बाप बैठ समझाते. दो जो धारणा कर सकते हैं उनके लिए बहुत सहज है. आत्मा धारण करते हैं, पुण्य आत्मा और पाप आत्मा तो आत्मा बनती है. तुम्हारी अंतिम 84वां जन्म है, तुम वानप्रस्थ అవస్థ में हो. బాబా చెప్తున్నారు, భారతవాసి పిల్లలారా మొదట మీరు పారస బుద్ధిగానే ఉండేవారు ఒకప్పుడు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరం అయిపోయారు. మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగిందని శాస్త్రాలు ఏదైతే రాశారు. భారతవాసీలే కదా దూరం అయ్యారు. ముందు దేవీ దేవతా ధర్మంలో ఉండేవారే. పరంధామం నుండి ముందు దిగి వచ్చేసిన వాళ్ళే కదా సత్యుగ నుండి. అంటే మనమే. ఇతర ధర్మాల వాళ్ళైతే లేటుగా వస్తారు పరంధామాన్ని వదిలి. వాళ్ళవి జన్మలు కూడా తక్కువనే ఉంటాయి అంటున్నారు బాబా. ఇదంతా కల్పవృక్ష చిత్రంలో, వృక్షం యొక్క చిత్రంలో మనకి ఈ సృష్టి ఎలా పెరుగుతుంది తరుగుతుంది ఇవన్నీ బాబా కూర్చొని చెప్తూ ఉన్నారు మనకి. వృక్షం యొక్క జ్ఞానము ఎవరైతే ధారణ చేసుకోగలరో వాళ్ళకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ బుద్ధుల్లో కూర్చుంటాయి వాళ్ళకి. ఆత్మే కదా ధారణ చేస్తుంది. పుణ్యాత్మ పాపాత్మ ఏది కూడా ఆత్మే. ఇప్పుడు మీది అంతిమ 84వ జన్మ, లాస్ట్ జన్మ. అందుకే వానప్రస్థము అంటారు దీన్ని. वानप्रस्थ अवस्था वाली गुरु करते मंत्र लेने लिए तुमको अब बाहर का मनुष्य गुरु करना नहीं है. तुम सभी का मैं बाप टीचर सदगुरु हूँ. मुझे कहते ये है पतित पावन शिव बाबा. अब स्मृति आई है सभी आत्माओं का ये बाप है. వానప్రస్థ అవస్థలో గురువుల్ని తీసుకుంటారు, మంత్రం తీసుకుంటారు ఎవరైనా కానీ. అయితే మీరు ఇప్పుడు 84వ జన్మ, ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైము, లాస్ట్ జన్మ అని తెలిసింది కాబట్టి ఏ గురువుల దగ్గరికి వెళ్తారా? మానవ గురువుల్ని తీసుకునే అవసరం లేదు. నేనే మీకు తండ్రి టీచర్ సద్గురువుగా వచ్చాను అని చెప్తున్నారు శివబాబా. నన్ను మీరు పిలిచేదే ఓ పతిత పావన శివ బాబా అని పిలుస్తున్నారు కదా. పతిత పావన్ ఎవరైతే వాళ్ళే గురువు కాగలరు. మిగిలిన ఎవరు మనుషులకి మహిమ చేయరు కదా పతిత పావన్. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది కదా, ఆత్మలందరి తండ్రి बाबा. आत्मा सत्य है, चैतन्य है, क्योंकि हमारी सभी आत्माओं में पाठ भरा हुआ है. बाप भी सत्य चैतन्य है. वो मनुष्य सृष्टि का बीज रूप होने कारण कहते कि मैं सारे जाट के आदि मध्य अंत को जानता हूँ, इसलिए मुझे नॉलेजफुल कहा जाता है. तुमको भी सारी नॉलेज है कि बीज से झाड़ कैसे निकलता है. झाड़ बढ़ने में तो टाइम लगता है. ఆత్మ సత్యం చైతన్యం కదా, ఎందుకంటే అమరము కదా అని చెప్తున్నారు బాబా. ఆత్మలందరిలో పాత్ర నిండి ఉంది. బాబా కూడా సత్యం చైతన్యం. మానవ సృష్టికి బీజ రూపుడు. బాబాలో ఉన్న పాత్ర అది.
కాబట్టి నేనే వృక్షం యొక్క ఆది మధ్య అంత్యం మీకు చెప్పగలను అని చెప్తున్నారు బాబా. ఎందుకని? బీజరూపుడు కాబట్టి. అందుకే బాబాకు టైటిల్ ఏమొచ్చింది? నాలెడ్జ్ ఫుల్, జ్ఞానసాగరుడు. మీలో కూడా ఇప్పుడు నాలెడ్జ్ నిండుతుంది కదా, ఈ బీజం నుండి వృక్షం ఎలా వచ్చింది బాబా బీజం నుండి అని. టైం పడుతుంది కదా వృక్షం పెరగడానికి. ఎన్ని రోజులు పట్టింది ఈ వృక్షం పెరగడానికి? 5,000 సంవత్సరాలు. बाप कहते कि मैं बीज रूप हूं, अंत में सारा जड़ी बूट अवस्था को पाता है। अभी देखो देवी देवता धर्म को फाउंडेशन है ही नहीं इस जाड़ में, प्रायलोप हो गई। जब देवी देवता धर्म गुम हो जाते तब बाप को आना पड़े, एक धर्म की स्थापना कर बाकी सबका विनाश करा देते हैं। शिव बाबा చెప్తున్నారు నేను బీజ రూపుణ్ణి కదా, నా నుండి వచ్చే వృక్షం ఇప్పుడు చూడండి ఆఖరిలో ఎలా అయిపోయింది, పూర్తి శిథిలావస్థకు వచ్చేసి దేవి దేవతా ధర్మం అనే కాండమే కనిపించట్లేదు, ప్రాయలోపం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ ఆ ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ఏదైతే ఒక ధర్మం కనిపించట్లేదో ఆ ఒక్క ధర్మం నేను స్థాపన చేస్తున్నాను, మిగిలిన అనేక ధర్మాలు వినాశనం అయిపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. प्रजापिता ब्रह्मा द्वारा बाप स्थापना करा रहे आदि सनातन देवी देवता धर्म के, तुम आई हो भ्रष्टाचारी से श्रेष्ठाचारी देवता बनने। ये ड्रामा बना हुआ, इनकी एंड नहीं होती। प्रजापिता ब्रह्मा द्वारा शिव बाबा ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు దానిలో భాగంగానే మీరు చేరారు కదా స్థాపనలో, భగవంతుడు చేసే స్థాపనలో, అతని రచనలో పిల్లలయ్యాం. భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారి దేవతలు కావడం కోసమే ఇందులో చేరే మనం ఈ అంటులో, ఈ వృక్షం యొక్క అంటులో. ఇది డ్రామా ఇలా తయారైంది, ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు అని చెప్తున్నారు బాబా. ఈ డ్రామా ఎండ్ అవ్వదు, మార్పు జరుగుతూ ఉంటది కానీ ఎండ్ అవ్వదు. बाप आते हैं आत्मा सब ब्रदर से मूल वतन में रहने वाली, जो उसे एक बाप को सब याद करते, दुख में सिमरन सब करे। रावण राज में दुख है, यहाँ सिमरन करते तो बाप सर्व का सद्गति दाता एक है. బాబా వస్తున్నారు, ఆత్మలందరూ సోదరులయ్యాము, మూలవతనంలో ఉంటాం మనం, ఒకే ఇల్లు అందరిది, ఒకే తండ్రి అందరికి, అందుకేమయ్యాం బ్రదర్స్. ఆత్మలందరూ సోదరులు, బాయి బాయి అందరూ ఒక తండ్రిని పిలుస్తున్నారు. అందుకే చెప్పారు దుఃఖంలో అందరూ స్మరిస్తారు భగవంతుణ్ణి అని, ఎందుకంటే రావణ రాజ్యంలో దుఃఖాలే ఉన్నాయి కదా. అందుకు ప్రతి ఒక్కరు కూడా సర్వుల సద్గతి దాత ఒక్కరు కాబట్టి అతను ఒక్కరిని పిలుస్తున్నారు అని చెప్తున్నారు బాబా, స్మరణ చేస్తున్నారు ఇక్కడ. ఉన్కి మహిమా హై, బాప్ నా ఆయే తో పవన్ కౌన్ బనే, అతని మహిమే పాడి పిలుస్తున్నారు. బాబా గాని రాకపోతే పావనంగా ఎవరు తయారు చేస్తారు చెప్పండి? అతడు ఒక్కరిదే ఆ డ్యూటీ ఈ డ్రామాలో. क्रिश्चियन इस्लामी आदि जो भी मनुष्य इस समय सब तमो प्रधान है, सभी को पुनर्जन्म जरूर लेना है। अभी पुनर्जन्म मिलता है नरक में, ऐसा नहीं कि सुख में चले जाते। जैसे हिंदू धर्म वाले कहते कि स्वर्गवासी हुआ था, जरूर नरक में था ना। अभी स्वर्ग में गया तुम्हारे मुख में गुलाब, अगर जल सत्य में गया तो जब स्वर्गवासी हुआ फिर उनको नरक के असली वैभव क्यों खिलाते हो? सच सच स्वर्ग गया तो पितर खिलाते हैं ना, बंगाल में मछली अंडे आदि खिलाते हैं। अरे उनको ये सब खाने की दरकार क्या है, वापिस कोई जा नहीं सकता, इधर ही जन्म में आते हैं। जबकि पहले नंबर वालों को 84 जन्म लेना पड़ता, इधर ही जा नहीं सकते वापस, तो बीच में आने वाले कैसे जा सकेंगे? ये ज्ञान, इस ज्ञान में कोई तकलीफ नहीं है। भक्ति मार्ग में कितनी मेहनत है। बाबा చెప్తున్నారు క్రిస్టియన్, ఇస్లామీ, బౌద్ధి, ఈ అనేక ధర్మాల్లో ఉన్న మానవులు కూడా ఎక్కడున్నారు ఇప్పుడు? అందరూ తప్పకుండా పునర్జన్మలు ఇక్కడే తీసుకుని తమో ప్రధాన స్థితికి అందరూ చేరిపోయారు. నరకంలోనే ఎవరైతే చనిపోతున్నారో, ఇప్పుడున్న ప్రపంచాన్ని ఏమంటా, నరకమా స్వర్గమా? నరకమే. మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ జన్మ మళ్ళీ నరకానికి వెళ్తారు, స్వర్గంలో నరకంలోనే జన్మలోకి వస్తారు. ఇక్కడే ఇంకో ప్రపంచం పైన ఎక్కడో లేదు కదా, పైన పక్కన కింద ఇంకెక్కడ లేదు, ఒకటే ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచంలో మళ్ళీ స్వర్గం వచ్చే వరకు ఉండేది నరకమే. నరకం ఉన్నన్నాళ్లలో ఎవరైతే జన్మలు తీసుకుంటారో, శరీరాలు వదులుతారో, మళ్ళీ వస్తూ ఉంటారు నరకంలోనే. భారతీయులు అనుకుంటారు కదా హిందూ ధర్మంలో ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోయారు అని.
అలాగా ఎవరు స్వర్గానికి వెళ్ళిపోవటం లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ నరకంలోనే జన్మల్లోకి వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, స్వర్గస్థులయ్యారు అనే మాట ఉపయోగిస్తున్నారంటే చనిపోయిన వాళ్ళ కోసం, వాళ్ళు చనిపోకముందు ఎక్కడున్నారు? నరకంలో. అంటే చనిపోని బ్రతికున్న మనం అందరం ఎక్కడున్నట్టు? నరకంలోనే కదా! నిజంగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళన్నట్టు స్వర్గస్థులయ్యారని మీ నోట్లో గులాబీ అంటున్నారు బాబా. కానీ వెళ్ళరు ఎవరు. ఒకవేళ నిజంగా వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడున్న నరకంలో ఉన్న వైభవాలు తినడానికి ఎందుకు పిలుస్తారా ఆత్మల్ని? భోజనం పెట్టి 11 రోజులు, 12 రోజులు కార్యం చేసి, చిన్న కార్యం, పెద్ద కార్యం అని సంవత్సరీకమని చేసి పిలుస్తారెందుకు అని చెప్తున్నారు బాబా. బెంగాల్లో అయితే మరి ఆచారం ఏంటంటే చేపలు, గుడ్లు అవి కూడా తినిపిస్తారంట. వెళ్ళిపోయిన ఆత్మ కోసం భోజనం. బాబా చెప్తున్నారు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ వచ్చి ఆ గుడ్లు చేపలు ఇవన్నీ తినే అవసరం ఏంటి అంటున్నారు బాబా. నరకం యొక్క భోజనం. దీన్ని బట్టి ఎవ్వరూ తిరిగి వెళ్ళట్లేదు. ఈ ప్రపంచంలోనే జన్మ తీసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మ ఎక్కడ కోరికల్లో ఉండిపోకూడదని ఈ భోజనాలు పెడుతున్నారు అనమాట. ఆత్మతృప్తి కోసం. బాబా చెప్తున్నారు మొదటి నంబర్ జన్మలో వచ్చిన లక్ష్మీనారాయణలే 84 జన్మలు తీసుకుని ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది కదా. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు ఎలాగ వెళ్ళిపోగలరు? బాబా చెప్తున్నారు ఈ జ్ఞానంలో ఏ కష్టం లేదు. భక్తి మార్గంలో ఎంత కష్టాలు ఉన్నాయి. రామ్ రామ్ చెప్తే రోమాంచ్ కడే హో జాతే. ఏ సభే భక్తి మార్గం. మాల పట్టుకోవాలి, రామ 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 జపిస్తూ కొంతమందికి అయితే వాళ్ళు పులకరించేంత భక్తులు లీనమైపోతుంటారు. अदंता भक्ति मार्गों ये सूर्य चांद आदि रोशनी करने वाले ये देवता थोड़ी वास्तव में ज्ञान सूर्य ज्ञान चंद्रमा और ज्ञान सितारे यहाँ की महिमा ఇంకా భక్తి మార్గంలో ఏంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవతలను అనుకుంటారు కానీ మనకు అర్థమైంది ఏంటివి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే లైట్లు మాత్రమే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశాన్ని ఇస్తున్నాయి దాని ఆధారంతో రాత్రి పగలు అనేది ఇక్కడ తయారవుతుంది వాస్తవానికి అది దేవతలు భగవంతుడు అని మహిమ ఎవరిది జ్ఞానసూర్యుడు ఎవరు శివ బాబా గాడ్ జ్ఞానచంద్రుడు ఎవరు బ్రహ్మ బాబా సూర్యుని నుండి ప్రకాశం నింపుకొని ప్రకాశించేవారు చంద్రుడు జ్ఞాన చంద్రుడు బ్రహ్మ బాబా మరియు జ్ఞాన నక్షత్రాలు ఎవరు చంద్రునితో పాటు నివసించే వాళ్ళ మనం బ్రాహ్మణులు ఆత్మలు ఇక్కడ మహిమ మీరే కదా దేవతలు అవుతారు దేవతలు అయ్యే వాళ్ళవే నక్షత్ర దేవత మరియు చంద్ర దేవత సూర్య భగవంతుడు ఇది ఈ మహిమ రియల్ మహిమ అది గ్రహం అయినా సూర్యుడు చంద్రుడి పైన అనేసుకుని వాటిని పూజిస్తున్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट इस अंतिम 84वें जन्म में कोई भी पाप कर्म विकर्म नहीं करना है ఈ అంతిమ 84వ జన్మలో ఎటువంటి పాప కర్మలు వికర్మలు చేయకూడదు पुण्यात्मा बनने का पूरा पूरा पुरुषार्थ करना పుణ్యాత్మగా తయారవటానికి పూర్తి పురుషార్థం చేయాలి संपूर्ण पावन बनना है సంపూర్ణ పావనముగా తయారవ్వాలి
ఈ అంతిమ 84వ జన్మలో ఎటువంటి పాపకర్మలు, వికర్మలు చేయకూడదు. పుణ్యాత్మగా తయారవటానికి పూర్తి పురుషార్థం చేయాలి. సంపూర్ణ పావనముగా తయారవ్వాలి. सेकंड पॉइंट, अपनी बुद्धि को पारस बुद्धि बनाने के लिए देह के सब संबंधों को भूल देही अभिमानी बनने का अभ्यास करना. తమ బుద్ధిని పారస్ బుద్ధిగా తయారు చేసుకోవడం కోసం దేహ సంబంధాలన్నింటిని మరచి ఆత్మాభిమానిగా తయారయ్యే అభ్యాసం చేయాలి. తమ బుద్ధిని పారశుద్ధిగా తయారు చేసుకోవటం కోసం దేహ సంబంధాలన్నింటినీ మరిచి ఆత్మాభిమానిగా తయారయ్యే అభ్యాసం చేయాలి. వరదాన్, कंपनी और कंपेनियन को समझकर साथ निभाने वाले श्रेष्ठ भाग्यवान भव. कंपेनी అంటే తోడు, మరియు కంపెనియన్ అంటే జోడి. బాబా ఉన్నారు అని అనుకుంటూ బాబా తోడుని నిభాయించేటటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. कंपनी और कंपेनियन को, कंपेनी मना साथ और कंपेनियन मना साथी, को समझकर, बाबा ही हमारा साथ है और साथी है ऐसे समझकर साथ निभाने वाले श्रेष्ठ भाग्यवान भवा. తోడు మరియు జోడి మనకు బాబాయే అనుకుంటూ బాబా తోడు నిభాయించేటటువంటి శ్రేష్ఠ భాగ్యవంతులు కండి. జోడి అంటే లౌకికంలో ఎవరిని అనుకుంటారు? లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామిని జోడి అనుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మనకి జోడి ఎవరు? బాబా. ఏ దేహదారి జోడి అయ్యారా అది మాయ. బాబా పిల్లలు అయ్యాక మన జోడి బాబాయే కావాలి. కాబట్టి కంపెనీ కంపెనియన్ బాబాయే నాకు అనుకుంటూ తోడు నిభాయించి శ్రేష్ఠ భాగ్యవంతులు కండి. ड्रामा के भाग्य प्रमाण आप थोड़ी सी आत्माएं हो जिन्हें सर्व प्राप्ति कराने वाले श्रेष्ठ ब्राह्मणों की कंपनी मिली है. డ్రామా యొక్క భాగ్యం అనుసారం కొద్దిమంది ఆత్మలు మీకే సర్వ ప్రాప్తులు కలిగించే శ్రేష్ఠ బ్రాహ్మణుల యొక్క తోడు లభించింది. సచ్చే బ్రాహ్మణం కి కంపెనీ చడితి కలవల होती. అయితే బ్రాహ్మణుల్లో కూడా సత్యమైన బ్రాహ్మణుల యొక్క తోడుని మనం తీసుకుంటే ఎక్కే కళల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. వే కభీ ऐसी कंपनी संग नहीं करेंगे जो ठहरती कला में ले जाए. సత్యమైన బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుల్లో కూడా ఆగిపోయే కళల్లోకి తీసుకెళ్లే లాంటి వాళ్ళ సాంగత్యం, పురుషార్థంలో పడేసేలాంటి అలాంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళరు. जो सदा श्रेष्ठ कंपनी में रहते और एक बाप को अपना कंपेनियन बनाकर उनसे ही प्रीत की रीति निभाते वही श्रेष्ठ भाग्यवान है. ఎవరైతే సదా బాబా పిల్లలు అయిపోయాక ఎవరైతే సదా శ్రేష్టమైనటువంటి సాంగత్యంలోనే ఉంటారు, శ్రేష్టమైన కంపెనీలో, మరియు బాబానే తమ జీవిత భాగస్వామిగా జోడీగా తయారు చేసుకుంటారు, వాళ్ళే ప్రీతి యొక్క రీతి బాబాతో నిభాయిస్తున్న కారణంగా శ్రేష్ఠ భాగ్యవంతులైపోతారు. ప్రపంచంలోకే శ్రేష్ఠ భాగ్యవంతులైపోతారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. స్లోగన్,
मन और बुद्धि को एक ही పవర్ఫుల్ స్థితి में स्थित करना यही ఏకాంతవాసి बनना है. మనస్సు మరియు బుద్ధిని ఒకే పవర్ఫుల్ స్థితిలో స్థితి చేయడమే ఏకాంతవాసిగా తయారవడము. मन और बुद्धि को एक ही पावरफुल स्थिति में स्थित करना यही ఏకాంతవాసి बनना है. ఏకాంతవాసి అంటే మీనింగ్ ఏంటి? మనస్సు మరియు బుద్ధి రెండు రెండు ఉన్నాయి మన దగ్గర. మనసు నేను బిందు ఆత్మ అంటుంటే, బుద్ధి ఇప్పుడు నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి అన్నట్టు వెళ్తే అది ఏకాగ్రత అనరు, ఏకాంతవాసి కాలేం. కాబట్టి ఏం చేయాలి? మనసు ఏదంటుందో బుద్ధి దాన్ని చూస్తుండాలి, విజువలైజ్ చేసి. మనసు సంకల్పం చేస్తుంది, బుద్ధి దాని దృశ్యం ఎదురుగా చూసి దానిలోకి లీనమైపోవాలి. యోగమే అది, మనం ప్రాక్టీస్ చేస్తాం మెడిటేషన్ అలాంటిది. పరంధామంలో వెళ్ళాను నేను అన్నప్పుడు బుద్ధి, మనస్సేమో పరంధామంలో చేరుకున్నాను సంకల్పం చేస్తుంది, బుద్ధి ఏమో ఆ పరంధామాన్ని చూడడము, అక్కడ బాబాని చూడడము, చూసేదానిలో లీనం అవ్వాలి, ఇంకో దాని వైపు వెళ్ళకుండా. మనస్సు ఏది సంకల్పం చేస్తుందో బుద్ధి కూడా ఆ దృశ్యంలోకి లీనం అవ్వాలి. మనస్సు మరి బుద్ధిని ఒకే పవర్ఫుల్ స్థితిలో స్థితి చేయడమే ఏకాంతవాసిగా తయారవడం. అచ్చా, ఈరోజు ముఖ్యంగా బాబా చెప్పేది ఏంటి? మనం రోజు వినే మురళి ఏంటి? సత్యసత్యమైన బాబా నుండి వినే సత్యమైన కథ. దీని ద్వారా నరుడి నుండి నారాయణ అయిపోతాం, 21 జన్మలు బేహద్ బాబా నుండి వారసత్వం దొరికిపోతుంది. బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? దేహ సంబంధాలన్నీ మరచి బాబాను మరియు రాజ్య పదవిని జ్ఞాపకం చేసుకోండి. దీనివలన ఏమవుతుంది? ఆత్మాభిమానిగా ఉండండి ఒకటి, బాబాను మరియు రాజ్య పదవి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది? బుద్ధి పారస్య బుద్ధి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఇది 84వ అంతిమ జన్మ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నుండే సంస్కారాల్ని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి? పాపకర్మలు వికర్మలు జరగకుండా గమనిక పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. పుణ్యాత్మ ఈ పురుషార్థం పూర్తిగా చేసుకోవాలి. ఇది చెకింగ్ ఉండాలి. పుణ్యాత్మ అవ్వాలని వచ్చి అక్కడ పాపానికి పోవట్లేదు కదా మనం. సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. బాబా మొన్న సీజన్ మురళిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సంపూర్ణ పవిత్రత అంటే మనస్సు ద్వారా కూడా వ్యర్థము, అపవిత్ర సంకల్పాలు వస్తే అది పావనలు అన్నారు, పతిత స్థితి. కాబట్టి వ్యర్థాన్ని కంట్రోల్ చేయండి. వ్యర్థం కూడా పతితమే అని చెప్తున్నారు. ఈరోజు కూడా బాబా అదే చెప్తున్నారు. దేహ సంబంధాలు బుద్ధి ద్వారా టచ్ చేయటం దేహధారిణి అంటే శరీరంతో కాదు, బుద్ధితో మనసుతో కూడా టచ్ చేసినా కూడా ఏమైనట్టు? పతితం అయిపోయినట్టే, మనం మలినం అయిపోయినట్టే. అందుకే బుద్ధి రాతి బుద్ధి అయిపోద్ది అప్పుడు. మళ్ళీ జ్ఞానం ఎంత విన్నా అది గుర్తుండదు, ధారణ అవ్వదు. అలాగే అందుకే ఏం చేయాలి? పారసబుద్ధి తయారవ్వాలంటే దేహ సంబంధాలను మరచి ఆత్మ అభిమాని అయ్యే అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. సంపూర్ణ పావన స్థితి తయారవ్వాలి లోపల ఉండి మనం. బాబా మరియు పరివారం యొక్క కంపెనీ దొరికింది. తర్వాత కంపెనియన్ బాబాయ్ అయ్యారు మన జోడి. ఈ తోడు నిభాయించే శ్రేష్ఠ భాగ్యవంతులు కండి. ప్రపంచంలో ఇంకెవరికి భాగ్యం దొరకనిది అని చెప్తున్నారు బాబా. నిజంగా సత్యమైన బ్రాహ్మణులు అయితే అలాంటి కంపెనియన్లోనే ఉంటారు అని చెప్తున్నారు. సాంగత్య ప్రభావాల్లోకి వెళ్ళరు వాళ్ళు. స్లోగన్లో బాబా ఏం చెప్తున్నారు? మనస్సు బుద్ధిని ఒకే పవర్ఫుల్ స్థితిలో స్థితి చేయడమే ఏకాగ్రత అంటారు, లేదా ఏకాంతవాసి కావడము అంటారు. అచ్చా, ఓం శాంతి.
सबका मुक्ति दाता है, दुख से मुक्ति देने वाला मुक्तेश्वर कहलाता